హలో గురువుగారు నమస్కారం. నమస్కారం. ఇలాగా ఇదేంటిది? 2 బ్లాక్ బస్టర్‌లు బ్యాక్ టు బ్యాక్ కొట్టాం కాబట్టి డబుల్ నమస్కారం. రెండేంటి చాలా ఉన్నాయి మీద నుంచి అంటే రాష్ట్ర 2 సంక్రాంతులు. లిస్ట్ చాలా ఉంది. హ్మ్. హ్మ్. సరే ఇవాళ లైవ్‌లో కొట్టేసుకుందాం మన ఇద్దరం అని చెప్పి వచ్చా. మీరేం మాట్లాడినా లైవ్‌లో వెళ్ళిపోతుంది. ఓకే. ఆ? ఓకే. హ్మ్. ఇంక నో ఎడిట్, నో ఏమి ఉండదు, నో ఫిల్టర్. నేనెప్పుడు శాంత స్వభావాన్ని, అబ్బా అబ్బా శాంతి కాముకుని. అబ్బా అబ్బా నా దగ్గర ఎటువంటి దాన్ని ఏమంటారు అబ్బా ఫైటింగ్ రావు. అబ్బా. మీరు ఏదైనా ఫైటింగ్ తెచ్చినా నేను వెంకీ గారి లాగా అయిపోతా. మీలో అపరిచితుడు ఉన్నాడండి. అదే కదా. అంటే ఇంతవరకు రేర్ ఫిల్మ్స్లో హైయెస్ట్ అమౌంట్ చేసింది ఈ సినిమా అయినా. మరి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నా చేసింది కదండి. మీరు ప్రతిరోజు ఈ సంక్రాంతికి అవును, రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మీరు నంబర్లు వేసింది మన సినిమా. అవును, మీ సినిమానే. మరి వేరే నంబర్ మీది- సినిమాలు మీ- వేసారా? లేదు మిగతా సార్. ఇప్పుడు నాగవంశీ ఆయనే ఓపెన్గానే ఆయన నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, నా నెంబర్ లేదు మీకు తెలియదు. మరి ఆయన వేసారు నాకు తెలియదు కానీ మేమైతే నేను కూడా చాలాసార్లు నన్ను అడుగుతుంటారు జనాలు, ఆయన ఆయన ఒక పద్ధతి, ఆయనది రావు. ఒక్కోటి రెండు ఎప్పుడో తప్పిచారు ఎక్కడ వంశీ దొరుకుతుంటాయి. గురించి నాకు బాగా తెలుసు. వంశీ అనే అతను హైపర్. మీరు ఎలా ట్రిగ్గర్ చేస్తే అలా ట్రిగ్గర్ అయ్యి మాట్లాడతారు. మళ్ళీ తనే ఇంకొకసారికి వచ్చి నేను అలా మాట్లాడకూడదు అంటారు. నాగవంశీ ఈజ్ ఆల్వేస్ హైపర్. తన స్టేట్మెంట్స్ ఎప్పుడు మీకన్నా హైపరా? సరే నాది నేను ఒక సెటిల్గా నాకైతే వెళ్ళిపోతాను. డైరెక్టర్లో మిమ్మల్ని మించిన హైపర్ ఎవరు కనపడలేదు. నాగవంశీ ఏంటంటే ఇస్ లైక్ తను చేసేదాన్ని తను నిలబడతాడు. తన సినిమా కోసం తను ఎంత దూరమైన ప్రాణం పెట్టేస్తాడు. సో ఆ విషయంలో అడ్డంగా నిలబడు. నేను అందుకే అతని మీద నాకు ఎవరైనా చెప్పినా కూడా నేను ఎందుకు చెప్తారా ఆయన ఎవరైనా మీకు? చెప్పినా కూడా ఎందుకు చెప్తారా? చెప్తుంటారు ఇండస్ట్రీలో అటు మాట్లాడు ఇటు మాట్లాడు. అది కామన్ సార్ ఇండస్ట్రీలో. Yeah. ఇప్పుడు ఎందుకు మా మీద మీకు చెప్తారు, మీ మీద మాకు చెప్తారు, ఇలా ఇవన్నీ అది ఇండస్ట్రీలో కామన్. దాన్ని పట్టించుకుంటే మనం ఇక్కడ పని చేయలేము. ఇది ఆయన సినిమాకి నిలబడిపోతాడు. ఏదో ఎవరైనా అలాగే చేస్తారండి. ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ సినిమా అయినా ఇప్పుడు తన మేము ప్రొడక్ట్ సాహు ఉన్నాడు ఈ సినిమాకి లాస్ట్ మినిట్ లో వచ్చిన హర్డిల్స్ ని తను నిలబడి డిఫెండ్ చేసుకుని ఈ రోజు ఈ సినిమా వైజాగ్ లో ద బెస్ట్ రెవెన్యూ వైపు తీసుకెళ్తుంది. సో దెర్ ఆర్ ఫ్యూ చెప్పండి చాలా చిన్న చిన్న హర్డిల్స్ ని దాటి ప్రతి వాళ్ళు సినిమా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ బిజినెస్, ఒక బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి బిజినెస్ టాక్టిక్స్ ఉంటాయి, బిజినెస్ టాక్ట్రిక్స్ ఉంటాయి. సో టాక్టిక్స్ ప్లే చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఎవరి సినిమాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చూసేది ఏంటంటే మన సినిమా ఆడియన్స్కి ఎంత రీచ్ అయింది అనేది నేను చూస్తానండి. ఎప్పుడు ట్రిక్స్ ప్లే చేస్తారు. సో నేను ఎందుకు చెప్తానంటే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మన సినిమా హుక్ స్టెప్ అనే సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు ఇన్స్టా చూసినా, ఫేస్బుక్ చూసినా, ట్విట్టర్ చూసినా, పబ్లిక్ వెళ్ళినా కూడా హ్యూమంగస్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో దట్ ఈస్ ద సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ ద. ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అన్నది ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. ఒక్కసారిగా ఈ సినిమాకి ఇలా జనాలు ఒక మొమెంటమ్గా వచ్చేసి ఒక్కసారిగా ఒక వెల్లులా ఒక సినిమాని, సాధారణంగా పండగకి మంచి సినిమా పెడితే జనాలు చూస్తారు, మీరు సంక్రాంతి వస్తున్నా కూడా చూశారు. బట్ దీనికి ఒక వెల్లులా వచ్చి చూడడానికి ఏంటి రీజన్ అని నేను అనుకుంటాను. ఒకటి ఈ జోనర్కు ఉన్న స్ట్రెంగ్త్ అండి. 2 మెగాస్టార్ చిరంజీవి గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి ఫ్రేమ్లో కనబడ్డారు. సో అది నేను మొన్న గుంటూరు టు వైజాగ్ టూర్కి వెళ్తే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక సినిమాని చూసి ఎగ్జైట్ అవటం ఒక వంతు, ఒక సినిమాని చూసి ఒక తెలియని ఒక హ్యాపీనెస్ రావటం ఒక వంతు. ఈ 2-3 కలిపిన ఎమోషన్స్ చూసాను ఆడియన్స్లో. కొంతమంది ఫ్యాన్స్ అయితే కళ్ళనీళ్ళు పెట్టేసుకున్నారు, కొంతమంది ఫ్యాన్స్ అయితే నా చేతులు పట్టుకొని మా చిరంజీవి గారిని మేము ఇంత అద్భుతంగా చూస్తాం అనుకోలేదని చెప్పి, అంటే తెలియదు ట్రూ ఎమోషన్స్ బయటకు వచ్చాయి. ఎక్కడెక్కడ ఉన్న చిరంజీవి గారి అభిమానులు మొత్తం ఈ సినిమా కోసం బయటకు వచ్చి చిరంజీవి గారిని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకే మీరు ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ, రీజనల్ హిట్ ఇవన్నీ పక్కన మీరు అన్నట్టు చేస్తే ద నంబర్స్ ఆర్ స్పీకింగ్. ఈ సినిమా సంపాదించిన గ్రాస్ స్పీకింగ్. అంత హ్యూమంగస్గా ఆడియన్స్ వచ్చి చూడకపోతే ఈరోజు ఇన్ని నంబర్స్ వచ్చాయి కాదు. సో అన్ని చోట్ల రికార్డ్ నంబర్స్ వస్తున్నాయి. సో అదే మనకి నిజం, ఆడియన్స్ నెంబర్ కూడా వేసా, అన్ని లక్షల మంది ఫుట్ ఫాల్స్. అదే చెప్తున్నాను. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే అలా రావాలి సార్ అన్ని ఏరియాల నుంచి. నేనంటే ఏంటంటే ఈ క్లారిటీగా ఫుట్బాల్స్ సహా వస్తే మనకి జనాలు కూడా ఒక నమ్మకం వచ్చేస్తుంది. రాను ఈ పోస్టర్లు వేస్తూ ఉంటే రకరకాల ఎవరి పోస్టర్లు వేస్తుంటే జనాలకు నమ్మకం పోతుంది. అది డిఫరెంట్ గేమ్ సార్. అది నేను ఎప్పుడు నా సక్సెస్ని ఆడియన్స్ నుంచే తెచ్చుకున్నాను. సో నేను ఎప్పుడు మీకు తెలుసుగా, నాకు అవుట్ సైడ్ ఉన్నటువంటి చిన్న ఇవన్నీ దాటుకొని ఎప్పుడు సక్సెస్ నాకు ఆడియన్స్ నుంచే తెచ్చుకున్నాను, బలంగా తెచ్చుకున్నాను, బల్లగుద్ది తెచ్చుకున్నాను. నేను ఆషామాషిగా బయామీడిగా తెచ్చుకుంటే నా సినిమా సక్సెస్ అవ్వదు, ఎప్పుడు అవ్వదు. సో ఆ బల్లగుద్దే వస్తుంది. ఆ వచ్చినప్పుడు దానికి కారణమైన అన్ని ఎలిమెంట్స్ని నేను అడ్రస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు చిరంజీవి గారు లాంటి ఒక స్టార్ దీనికి యాడ్ అవ్వకపోతే ఇంత పెద్ద రిసెప్షన్ కానీ ఇంత పెద్ద
రెవెన్యూస్గానే చూసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఎక్కువ రేట్లకి మనం అమ్మిన రేట్లని 1 వీక్లో బ్రేక్ ఇవ్వడం అనేది అసలు ఇంత హై బడ్జెట్ ఫిలింకి ఇంత 1 వీక్లో బ్రేక్ ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ ఎ రికార్డ్. నేను అంటే అదే ఈ సినిమా తాలూకు దక్కిన పెద్ద గెలుపు అండి. సో ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు నేను ఎవరో దీంతో మాట్లాడు జిఎస్టీలు, కమిషన్లు, ఓవర్ ఫ్లోస్ అన్నీ కలిపి ఒక సినిమాకి రావటం అనేది ఇట్స్ లైక్ రేర్గా తగ్గుతుంటాయి. నేను ట్వీట్ చేసింది అదే కదా, ఈ రోజులో పెద్ద సినిమాకి జిఎస్టీలు ఇవ్వాల్సిన పని రాకుండా పోవడమే పెద్ద సక్సెస్. ఇవాళ పరిస్థితి అలా ఉంది. దాంతోపాటు కమిషన్లు రావడం అంటే ఇంకా. సో మనకి డిపెండింగ్ అపాన్ పెద్ద ప్రాజెక్ట్స్కి ఎప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనం డైరెక్టర్గా నేను హ్యాపీ ఫీల్ అయిపోతాను. చాలు అమ్మాయి మనం ఒక లెవెల్ దాటి బడ్జెట్ తీసుకెళ్ళినా కూడా ఈరోజు అందరూ అన్ని పార్టీస్ హ్యాపీ. కొన్నవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ప్రాఫిట్లో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మొన్న మీరు చిరంజీవి గారితో చిట్ చాట్గా మాట్లాడుతూ మాట అన్నారు, ఠాగూర్ సినిమాలో స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా ఒక్కసారిగా మీ ఫ్యాన్స్ అంతా అడుగులు ఎక్కడొక్కడ ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారు. నిజంగా ఇప్పుడు 40 to 60 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ చిరంజీవి గారి అభిమానం ఉంది. సరైన సినిమా పడట్లేదు, వాళ్ళు అలా సైలెంట్గా ఉన్నారు అంతే. సరే మిగతా సినిమాలు చూస్తున్నారు, ఆయన సినిమా సరైనది వస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేస్తున్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పింది అదే, అంటే చిరంజీవి గారికి ఒక సటిల్గా కానీ చిరంజీవి గారు ఒక చిన్న క్లాస్ లుక్లో ఉండాలి, ఎలా చూపించాలని నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను. సో ఈ జనరేషన్కి ఆయన ఇలాంటి టైమింగ్లు ఫన్ చేస్తారు, ఇలాంటి ఒక సటల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేది అలాంటి సబ్జెక్ట్స్ చేయలేదు. ఆయన చేసుంటే మేబీ ముందే అలాంటి కంటెంట్ డెలివరీ అయ్యేది. సో లక్కీగా ఆ అవకాశం ఎవరు వినియోగించలేకపోయారు. వాళ్ళ డెలివరీ ఒక కథ ప్రకారం కొంతవరకు చేయగలిగాడు బాబీ. ఎందుకంటే తనకున్న కథ రిస్ట్రిక్షన్ ప్రకారం దాని హై అండ్ స్కేల్ యాక్షన్ ఉంది సినిమాలో. బట్ ఉన్నంతలో ఫన్ చాలా బాగా జనరేట్ చేశాడు. బట్ నేనేంటంటే అది కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే అవకాశం దొరికింది నాకు. మీరు సీరియస్ తీసుకోలేదు కదా. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫెస్టివల్ ఫిల్మ్ అని కూడా అనొచ్చు, లేదా ఇట్స్ నాన్ సీరియస్ సినిమా అని కూడా అనొచ్చు. అంతే, మీరేమి ఒక సీరియస్ ఫిల్ము, ఒక ఇంటెన్సివ్ డ్రామా, ఇంటెన్సివ్ యాక్షన్ దాని మీద జోలికి వెళ్ళలేదు. అది సింపుల్ స్టోరీ లైన్, దాంట్లో ఎటువంటి సింపుల్ క్యారెక్టరైజేషన్. ఒక వరప్రసాద్ అంటే మన ఎదురింట్లో పక్కింట్లో వరప్రసాద్ ఎలా ఉంటారో అలా ప్రజెంట్ చేయాలనుకున్నాను, అలాగే ప్రజెంట్ చేశాను. ఆడియన్స్ కూడా అంత ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ని. చిన్న చిన్నవి ఆయన మ్యానరిజమ్స్ కానీ చిన్న చిన్న రియాక్షన్స్ కానీ థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే నేను అంటున్నాను, మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఒరిజినల్ గ్రౌండ్లోకి వచ్చి, ఆయన స్ట్రాంగ్ స్పేస్లోకి వచ్చి ఒక సినిమా తీస్తే దాని రిజల్ట్ ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదండి. ఎప్పుడు కూడా కిందన ఒక సర్టన్ గ్రూప్స్ ఉంటాయి. ఇలా ఇప్పుడు మీరన్న యాంగిల్లో మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, మోహన్ లాల్ చూడు ఎలాంటి క్యారెక్టర్లు వేస్తున్నాడు, రజనీకాంత్ చూడు ఎలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారు, అమితాబ్ ఎలా క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు చేయాలా మెగాస్టార్, అలాంటి వేరే వేరే క్యారెక్టర్లు ట్రైస్ కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషిని డిగ్రేడ్ చేయడానికి, ఒక మనిషిని తగ్గించడానికి ఉపయోగపడతాయి తప్ప, ఎప్పుడు కూడా ఒక మనిషి, ఒక హీరోకి కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ ఒక స్ట్రెంగ్త్ పాయింట్స్ ఉంటాయండి. అవి వదిలి ఎప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. రజనీకాంత్ గారి సినిమాలో హై స్పీడ్ వాకింగ్స్ లేకుండా ఒక సినిమా ఏమనండి మనం చూడగలమా? ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా రజనీకాంత్ గారి సినిమా ఏమనండి మనం చూడగలమా? సో అలాగే రజనీకాంత్ గారి స్ట్రెంగ్త్ అది. ఒకరు కొట్టి ఏ జైలర్ మనం మనకుంది కదా, ఏ ఒక ఆర్ఆర్ వస్తుంటే అది రజనీకాంత్. అవి లేకుండా రజనీకాంత్ వచ్చి సటిల్గా ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు. ఆయనకు తగ్గ ఎలిమెంట్స్ ఆయన సినిమాలో ఉండాలి. అలాగే చిరంజీవి గారికి తగ్గ ఎలిమెంట్స్ చిరంజీవి గారి సినిమాలో ఉండాలి. చిరంజీవి గారు అంటే మనకు గుర్తుకొచ్చేవి డ్యాన్సులు, ఫైట్లు, పాటలు, కామెడీతో పాటు ఒక మంచి కథాబలం ఏదన్నా, లేకపోతే మంచి పెర్ఫార్మెన్స్, ఇవన్నీ ఉంటాయి ఆయన సినిమాలు. బట్ మీరు అనొచ్చు, ఈ ఏజ్లో దీంట్లో మీరు ఇప్పుడు కూడా చేయాలంటే దానికి తగ్గట్టుగా కథ రాస్తే చేయొచ్చు. ఐ డిడ్ ఇట్. నేను నయనతార గారితో లవ్ స్టోరీ తీశాను. నేను ఎక్కడ ఓవర్ లైన్ వేసి నేను చేయలేదే. చాలా డీసెంట్గా, చాలా క్యూట్గా, అదే నమ్మబుల్గా ఉంది. ఆయన వయసుకు తగ్గట్టుగా చాలా హుందాగా ఉంది. అలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు మనం. ఎంజాయ్ చేశారు ఆడియన్స్. సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ అదైంది. చాలామంది ఆ ఒక్క ఎపిసోడ్ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో మన హీరోకు ఉన్న స్ట్రెంత్ పాయింట్స్ మనం ఎప్పుడు ప్లే చేస్తే ఆ సినిమాలు అద్భుతాలు అవుతాయండి. నెంబర్ 2, నిజంగా చిరంజీవి గారు లుక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన మీరు హుక్ స్టెప్ సాంగ్ ఇలా పెట్టి ఇలా గుద్ది డ్యాన్స్ చేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక అలుపు లేదు, ఒక ఆయాసం లేదు. టచ్ వుడ్. ఆయన అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక మనిషి అంత హెల్తీగా, అంత ఫిట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన్ని మసిబూసి మారాడికే చేసి మీరు తాత క్యారెక్టర్లు చేయాలి, తండ్రి క్యారెక్టర్లు చేయాలి, మనం ఎందుకు వద్దాలండి? వెన్ హీస్ ఫిట్ టు దట్ క్యారెక్టర్, గో ఫర్ ఇట్. అలా అని దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని తక్కువ స్థాయిగా ఆయన కించపరిచేలా, ఆయన్ని ఏజ్ని డిగ్రేడ్ చేస్తూ చీప్ సన్నివేశాలు పెడితే తప్పు అవుతుంది. అది ఎప్పుడు నేను చేయలేదు.
నేను చేయను కూడా. నేను వెంకటేష్ గారితో 3 సినిమాలు చేశాను. ఎక్కడా కూడా ఆ లైన్ దాటి చేయలేదు. అలాగే చిరంజీవి గారితో కూడా ఆ లైన్ దాటకుండా మనం ఆయన చేయొచ్చు. మధ్యలో గాడ్ ఫాదర్ చేశారు ఆయన, సాల్ట్ అండ్ పెప్పర్ వేసి చేశారు కదా. అండ్ దానికి ముందు కూడా సైరా నరసింహారెడ్డి చేశారు. మధ్యలో ఎక్సలెంట్ ఫిల్మ్స్ చేశారు. బట్ రిజల్ట్స్ మీరు చూస్తే చిరంజీవి గారికి ఈరోజు ఇంత పెద్ద రిసెప్షన్ ఎందుకు వచ్చింది? ఆడియన్స్ కోరుకుంటున్న చిరంజీవి గారిని ఇలా చూడాలని. సో దీంట్లో కథాబలం ఎంతో కొంత ఉంది. దీంట్లో లేడీస్కి నచ్చే అంశాలు ఉన్నాయి. ఒక అత్తగారు, ఒక కోడలు, ఒక పిల్లలు, ఒక ఫాదర్, ఒక డ్రామా, ఒక విలన్, ఒక యాక్షన్ అన్ని పెట్టుకుంటూ వచ్చాం. సో సమపాలన అలా పైనే అదే మరి ఎంత ప్లే చేయాలో అంత ప్లే చేస్తే కదండి లైటర్ వెయిన్ అవుతుంది. మరి డెప్త్లోకి వెళ్తే ఫన్ చేయలేం కదా. మనం ఎంటర్టైన్మెంట్గా చెప్పాలన్నప్పుడు అవి టచ్ అండ్ గోలోనే వెళ్ళాలి. ఆ మూమెంట్ వచ్చినప్పుడు దాన్ని హై చేయాలి, మళ్ళీ మనం సరదాగా సినిమాలోకి వెళ్ళిపోవాలి. అందుకే ఈరోజు ఆడియన్స్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మాతృదేవోభవలాగా సీరియస్ సినిమా తీయకూడదు, అలానే అప్పులప్పారలాగా కంప్లీట్ కామెడీ సినిమా తీయకూడదు. ఈ రెండింటిని బ్లెండ్ చేస్తేనే స్టార్ సినిమాలు ఎప్పుడు బ్యాలెన్స్ అవుతాయి. కానీ ఆ మిందాకన్నారు లవ్ ట్రాక్ అంత జాగ్రత్తగా తీసాం. ఓకే, ఆ 3 లొకేషన్స్లో 3 లాంగ్వేజ్లో ఆ లవ్ ట్రాక్ రన్ అసలు ఎవరిది ఎక్కడ వచ్చింది ఐడియా బేసిక్గా? సో నాకు స్టోరీ డెవలప్ చేసేటప్పుడే సుందరి సాంగ్ వచ్చిందాక అది ఫామ్ అయిందండి. సో సుందరి సాంగ్ రావటం వల్ల ఏంటంటే ఇది అప్పటి కాలంలో పాట కాబట్టి తెలియకుండా ఒక వింటేజ్ ఫీల్ వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ కూడా మనకి ఎక్కడ అసభ్యంగా అనిపించలేదు, చాలా హుందాగా అనిపించింది. అదే 3 లాంగ్వేజ్లో 3 లొకేషన్లో 3 సైకిల్తో మాట్లాడుకోవడం, ఒకటి ముంబైలో, ఒకటి తమిళ్లో, ఒకటి కేరళలో. సో ఆ పాట చుట్టూ లింక్ చేసి మీకు క్లైమాక్స్ చూస్తే మళ్ళీ ఆ పాటతోటే కలిపాం, రౌండ్ చేసాం. అది చిన్న క్లాసిక్ కైండ్ ఆఫ్ ఫీల్ తీసుకొచ్చిందండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అది ఆ బ్లెండ్, ఆ స్క్రీన్ ప్లే బ్లెండ్ అవడం అన్నది అడ్వాంటేజ్ అది. కానీ సాధారణంగా హీరోలకి ఒక స్టైల్ ఉంటుంది. ఆ ఒక్కొక్క స్టైల్ ఆ హీరోకి మాత్రమే యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు రవితేజ్ గారు ఉన్నారు, ఆయన చేసే కైండ్ ఆఫ్ మూవీస్ కానీ మొదట్లో అవన్నీ కూడా ఆయనకు మాత్రమే నడుస్తాయి. ఆ వెటకారం కానీ ఆ పన్ను కానీ అది వేరే వాళ్ళు ఇమిటేట్ చేసినా, వేరే వాళ్ళు చేసినా నడవదు. రవితేజ్ చేస్తేనే చెల్లుతుంది. బట్ డైరెక్ట్లకి ఇలాంటివి ఉండదు. డైరెక్ట్లు అన్ని రకాలు గైడ్ టచ్ చేసుకుంటూ వెళ్తారు, రకరకాలు చేస్తుంటారు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి నాకు మళ్ళీ అదే స్టైల్ కనిపిస్తుంది. మీది మీకు మాత్రమే నడిచే స్టైలు. మీ టైంలో మళ్ళీ ఇంకోటి చేద్దామన్నా కూడా నడవదు. మిమ్మల్ని మాత్రం జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఏంటి ఇదంతా? అంటే నేను కొద్దిగా స్మార్ట్ ప్లే అంటావా, లేకపోతే కొద్దిగా మీకు అర్థమైంది నా క్వశ్చన్? నేను మీరు అన్నారు కదా, మీరు ఆడే గేమ్ని మీరు మాత్రం ఆడితేనే యాక్సెప్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు. మీ గేమ్ నేను ఆడతానంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. అది ఏంటి? అది గమ్మత్తు. నేను అది చెప్పలేనండి. అంటే ఒక్కొక్కరికి ఒక రెసిపీ ఉంటుంది. సో అది డైరెక్ట్లో మీకు ఉంది. అది ఒక రెసిపీ ఆడియన్స్కి మన సినిమాలు మనం చెప్పినప్పుడు మన టైమింగ్ ఒకటి కనెక్ట్ అయి ఉంటారు, అది వాళ్ళకి బలంగా తగులుతుంది మనం చేసినప్పుడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను బాలకృష్ణ గారితో చేసినప్పుడు నేను ఆయనకి బ్లెండ్ అయ్యి సినిమా చేశాను. అక్కడికి వెళ్ళి నా స్టైల్ ఆఫ్ కామెడీ చేయలేదు. అదొక్కటే మీరు పక్కగా జరిగి చేసింది. అదే నేను అంటుంది. బాలయ్య బాబు గారితో చేసేటప్పుడు ఆయన స్టైల్కి నేను అడాప్ట్ అవ్వాలి. సో నేను అది చేశాను. వెంకీ గారితో చేసేటప్పుడు వెంకీ గారిని నా స్టైల్కి ఒక సింక్ ఉంది, అలా వెళ్ళిపోయాం. చిరంజీవి గారికి వచ్చినప్పుడు నేను కంప్లీట్ కామెడీ చేయలే. చిరంజీవి గారికి వచ్చేటప్పటికి మళ్ళీ ఒక హీరోయిజం మెయింటైన్ చేస్తూ దాంట్లో ఒక చిన్న కథ చెప్తూ మధ్యలో చిన్న ఎమోషనల్ డ్రామా పెడుతూ మళ్ళీ ఫన్ చేశాను. సో రకరకాలుగా ప్లే చేశాను. సో ఏ హీరోకి తగ్గట్టు ఆ హీరోకి మనం బ్లెండ్ అవ్వగలిగితే మనం డిఫరెంట్గా కనపడతాం. మన మార్క్ ఎలాగో, మన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఎలాగో ఆడియన్స్కి డిష్ వెళ్తూ ఉంటుంది. వీరు ఎలా ఎవరి దాంట్లో బ్లెండ్, ఫర్ ఎగ్జాంపుల్ చివరి కార్నర్లో స్టాప్ మరి పడాలి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ బుల్రాజ్ సినిమా అండి, నేను అది చాలా టెన్షన్ పడ్డాను బిఫోర్ రిలీజ్. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆడిని మళ్ళీ పెడుతున్నప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఎక్కువ హైప్లో చూస్తారా, వర్కౌట్ అది చిన్న కంగారు పడ్డారు. బట్ థియేటర్లో అది ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. బికాజ్ వాడు డిఫరెంట్గా పెర్ఫామ్ చేశాడు ఆ స్కూల్ పిల్లోడుగా. అండ్ ఫారెస్ట్ ఎపిసోడ్, అండ్ అలాగే యాపిల్ సీన్ ఒకటి ఉంటుంది, తమిళ్ సీన్, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయిపోయినాయి. కానీ ఫారెస్ట్ ఎపిసోడ్ మీద కొంచెం జనాలు జోకులు వేసుకున్నారు, మీమ్స్ వేసుకున్నారు. ఎక్కడ ఆ ఫారెస్ట్ దాని మీద బాగా ఎంజాయ్ చేశారండి. ఫస్ట్ హాఫ్ అసలు వాళ్ళు ఫస్ట్ హాఫ్లో మీకు 100కి 100 మార్కులు ఇలా వేసేసారు, దాంట్లో డౌట్ లేదు కూడా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంత హై అయ్యాక సెకండ్ హాఫ్ ఒక 5-10 మినిట్స్ మనం కథ చెప్పకపోతే ఇంకా ఆడియన్స్ మనం స్టోరీ సినిమా చూపించాలిగా. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ హాఫ్ చిన్న కథలోకి వెళ్ళి ఆ లేడీస్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ అందుకుంటే క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. లేకపోతే ఇంత ఇది ఉండదు కదా. అసలు ప్రీమియర్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోగానే త్రోట్ ఎక్కడ సినిమా రిలీజ్ అయితే అక్కడ వచ్చిన టాక్ అయితే అసలు టాప్ నాచ్ టాక్. మామూలు ఇలాగా ఎనార్మస్గా ఎలాంటి వచ్చిందంటే అలా వచ్చింది టాక్.
బట్ సెకండ్ హాఫ్ అయ్యాక కూడా అదే టాక్ ఉంది అందుకు కాబట్టి ఈరోజు ఈ సినిమా రిజల్ట్ అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ అవగానే ముందు అవును, అదే జనాలు high ఏమైనా వచ్చింది. వెయిట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అనిల్ రావు కూడా దొరికేస్తాడు ఈసారి అని. మీకు చాలా మీ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా బోడు మంది, మీరంటే అభిమానించే, చూసి అభిమానించేవాళ్ళు, చూడకుండా అభిమానించేవాళ్ళు. ఆ ప్రశ్నకు నేను ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కాదు, ఆన్లైన్లో మీరంటే చాలా మంది ప్రేమ ఉంది, వాళ్ళకు కూడా ఇక నుంచి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదనుకుంటున్నాను. సో వాళ్ళంతా దొరికేస్తాడు అంటున్నారు. పైగా ఇంటర్వ్యూలో మీరు చాలాసార్లు ఏం చెప్పారు, వెంకటేష్ గారిని ఒక మంచి మరో బలమైన క్యారెక్టర్ ఉంటే పెడితే బాగుంటుంది అని చెప్పారు, చిరంజీవి గారు చెప్పారు. కానీ అందరూ ఏం డిసైడ్ అయిపోయారు, స్క్రిప్ట్లో చిరంజీవి గారు వేలు పెట్టేశారు అని చెప్పి. మీకు ఈ సినిమాలో ఆయన ఎక్కడా కూడా చెప్తారు జనాలు. అదే మీరు సార్, మీరు తెల్లారు లేస్తే 24 గంటలు సినిమా మీద ఉంటూనే 24 గంటలు సోషల్ మీడియాలో ఉంటారు మీరు. కానీ మీరు అన్ని చూస్తూనే ఉంటారు, మీకు అన్నీ తెలుసు. అంటే చిరంజీవి గారి గురించి నాకు ఎందుకు చెప్పాలి ఫీల్ అయితే వచ్చింది. దాంతో దొరికేస్తారు అనుకున్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ వచ్చిన రిజల్ట్ చూసేసరికి షాకు. అబ్బా అన్నిలో ఇప్పుడు దొరకలేదు, పాదరసమే. ఇందాక అసలే మెర్క్యూరీ మీరే, ఎవరికి దొరకరు. చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలనుకున్నానంటే, మనం క్లారిటీగా కన్విక్షన్తో ఉంటే అసలు ఆయన మన జోలికే రాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఈ సినిమా. మా ఇద్దరి సింక్, మా ఇద్దరి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది కాబట్టి ఈ సినిమా రిజల్ట్ అలా ఉంది. ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నాం. ఆయనకు నాకు కావాల్సింది ఏది కావాలంటే అది ఇచ్చారు. నేను ఏం అడిగి తెచ్చేసాను, ఏ రియాక్షన్ కావాలంటే ఆ రియాక్షన్, ఏ మాడ్యులేషన్ కావాలంటే ఆ మాడ్యులేషన్. ఆయన చేయగలరండి, 10 అడిగిన 15 చేయగలరు ఆయన. సార్ ఇది ఇలా తిప్పండి సార్, దాన్ని ఇలా తిప్పండి సార్ అంటే ఆయన ఇంకా ఎగ్జైటింగ్గా చేస్తారు. సో మనం ఆ కంఫర్ట్ ఆయనకి ఇచ్చాము, ఆయన ఆ కంఫర్ట్ ఫీల్ అయ్యారు. వీడేదో నన్ను ఇంకోలా చూద్దాం అనుకున్నాడు, సరే చూడండి అనే ఒక యాంగిల్ ఆయనకు అనిపించింది. అలాగే ఆయన అడిగే కొన్ని రీజనబుల్ థింగ్స్ ఏమున్నా కూడా నేను అలాగే ఆనర్ చేశాను. సో ఆ ఇద్దరి మధ్య కాబట్టి చిన్న చిన్నవి చేసేటప్పుడు అనిల్ ఇట్లా ఏదైనా చేయనమ్మా అంటారు, బాగుంది సార్ చేశాను, బాగుందన్నప్పుడు నేను ఎప్పుడు నో చెప్పాను. లేదు కొద్దిగా నాకు ఇది బాగుండదు ఇది అనిపించింది, సార్ ఇది ఒకటి చేద్దాం అంటే ఓకేనమ్మా నీకు కావాల్సింది చేసుకో. సో అట్లా, సో అంత ఈజీ. అడిగారా మీరు? 1 more అంటే ఎక్కడ కావాలో అక్కడండి. నేను మ్యాక్సిమం ఇప్పుడు ఒకటి 1 టేక్లోనే అయిపోతాయి. ఇప్పుడు వెంకీ గారు చిరంజీవి గారి సీన్లని సింగిల్ టేక్లే. అసలు నేను షాక్ అయిపోయాను. ఇద్దరి సింగిల్ టేక్లే. సో మ్యాక్సిమం ఎక్కడ 1-2 సందర్భాల్లో తప్ప, ఆయన ఇంకా బాగా చేస్తా అని చెప్పి ఆయన ఒక 2-3 టేకులు అడుగుతారు తప్ప అంత ఎక్కువ టేకులకి వెళ్ళే అవకాశం తక్కువ. ఇది జ్వాల ఒకటి మీరు ఎందుకంటే నాకు కావాల్సింది నేను ముందు మీటర్ చేసి చెప్పేస్తా సార్ ఇలా అని చెప్పగానే ఈడొకటి ఫిక్స్ అయ్యి వచ్చాడని అర్థమైపోద్ది ఆయనకి, ఈడు నష్టపెట్టేస్తాడు. అది పాయింట్ కరెక్ట్. ఇప్పుడు మీ పదం మంచి పదం వాడారు, ఈడు నష్టపెట్టేస్తాడు అని చెప్పి పాపం ఆయన సీనియర్ అందరినీ బాగానే నష్టపెట్టేస్తారు, ఫిలిమ్స్ చేస్తారు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. అంటే నన్నంత అర్థం చేసుకొని నన్నంత ప్రేమించి చేశారు ఈ ఫిలిం. వితౌట్ హిమ్ ఇట్ వోంట్ పాసిబుల్. కరెక్ట్. ఎందుకంటే సినిమాలో ఆయన క్యారెక్టర్కి మీరు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చేసుకుంటూ వచ్చారు. ఒక ఆయన్ని ఇలా ఉంటుంది అనుకుంటే దాన్ని రివర్స్ చేయడం, ప్రతిదీ అలా చేసుకుంటూ వెళ్ళారు స్టార్టింగ్ నుంచి. అసలు స్టార్టింగ్ బట్టలు పెట్టడం దగ్గర నుంచే స్టార్ట్ చేశారు అది చెప్పడం. ఈ జ్వాల అన్న పేరు మీరు పెట్టారా, ఎవరు పెట్టారు? నేనే. మీరు పెట్టారా? నాకు చంటబ్బాయిలో చాలా ఇష్టమైన పేరు అది, జ్వాల. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిం. అదే అసలు ఆస్ట్రేలియాలోనే చెప్పిస్తారేమో. నాకు అవకాశం మళ్ళీ చిరంజీవి గారు ఇస్తే నాకు చంటబ్బాయి క్యారెక్టరైజేషన్ ఒక ఫుల్ లెంత్ సినిమా చేయాలి. భలే ఉంటుంది. అసలు నాకు అంత ఇష్టం ఆ క్యారెక్టరైజేషన్ అంటే. చంటబ్బాయి అది ఈ జనరేషన్కి తెలీదు ఆ సినిమా తాలూకు. అంటే కొత్త పిల్లలకి అంటే ఎంత న్యాచురల్గా చేశారు, ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే ఇంకొకసారి ఏదైనా ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా చంటబ్బాయి స్టైల్లో ఒక ఫిల్మ్ చేయాలి. కాలేదు, అది క్యారెక్టర్ని అలా తీసుకొచ్చి ఒక స్టోరీ వెళ్ళి అద్భుతంగా ఉంటుంది. అసలు చంటబ్బాయి సుత్తివేలుతోటి కాంబినేషన్ సీన్లు కానీ పిలుస్తాడు, బెల్లు మోగదు, మళ్ళీ తిప్పుకొని కొడతాడు. తిప్పుకొని కొడితే సుత్తివేలు వస్తారు, గురూజీ 2 కాఫీ అంటాడు, అలాగే డబ్బులు అంటాడు, నేను ఎవడరా లోపలికి పిలిచింది గెట్ అవుట్ అంటాడు. అంటే బయట అప్పు పెట్టి తెస్తున్నాడు కాఫీలు. అంటే ఎంత లైవ్లీగా ఉంటాయి అంటే. కానీ జంజాల్ గారు హెల్దీ కామెడీ సినిమా, ఈవీవి గారు కొద్దిగా మాస్ టచ్ ఇచ్చి చిన్న అండర్ కరెంట్ చిన్న యాడింగ్ చేసి కామెడీ. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. మీరు చాలా వరకు ఆ ప్లేస్ రీప్లేస్ చేశారని అనుకోవచ్చు కదా. అంటే ఒకటి ఎస్పెషల్లీ ఈవీవి గారి ప్లేస్. వాళ్ళు మహానుభావులు, గ్రేట్ లెజెండ్స్.
నేను ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఈరోజు రాయగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ దెమ్. నేను వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళ టైమింగ్ నేను అడాప్ట్ చేసుకున్నాను కాబట్టి నాలో నేచర్ డెవలప్ అయింది. ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట మనం ఏ సినిమాలు ఎక్కువ చూస్తామో మన నేచర్ అలా బిల్డ్ అవుతూ వస్తుంది. సో జంజాల గారి ఫిల్మ్స్, ఈవీ గారి ఫిల్మ్స్, కృష్ణారెడ్డి గారి ఫిల్మ్స్ పిచ్చిగా చూసాను నేను చిన్నప్పుడు. చూసి నేను నెరేట్ చేస్తుండేవాను అందరికీ. ఆ కామిక్ టైమింగ్, నవ్వించడం, మాట్లాడించడం ఇవన్నీ నాకు అలవాటు చేసింది వాళ్ళు. సో ఈరోజు నేను నాకంటూ ఒక ఎంటర్టైన్మెంట్ దీంట్లో ముందుకు వెళ్తున్నానంటే వాళ్ళ రూట్లో ఎంతో కొంత ఇన్స్పిరేషన్ తీసుకుంటూనే వెళ్తాను. ఒకటి క్లీన్ కామెడీ, హెల్దీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ చేయాలనేది నేను వాంటెడ్గా చేస్తానండి. చిన్న అసభ్యకరమైన పదం కూడా దొరకకుండా చూసుకోవడానికి చాలా కేర్ తీసుకుంటాను. ఎందుకంటే సినిమా అనేది బిగ్ మీడియా అండి. పిల్లలు చూస్తుంటారు, పెద్దలు చూస్తుంటారు. మన అందరం కలిసి వెళ్ళి చూడాలనుకుంటాను నేను సినిమా. అంతా చూసేటప్పుడు చిన్న అసభ్య పదం జారిన గబుక్కుని అది మనం ఆక్వర్డ్గా ఉంటుంది, ఏమన్నా అంత కేర్ఫుల్గా ఉంటాను. సో ఈరోజు నేను థియేటర్కి వెళ్ళిన విజిట్కి వెళ్తే మీరు కింద రోజు నుంచి పై రోజు వరకు చూస్తే 70% ఈజ్ లైక్ ఫ్యామిలీస్, 70 to 80%. ఎవరో అక్కడక్కడ ఒకడొకడు కనిపిస్తున్నాడు. పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, అత్తలు, కోకలు. ఎంతకంటే సెలబ్రేషన్ ఏముంటుంది సార్ సినిమా? వ్యాన్లు పెట్టుకుని ట్రాక్టర్లు వేసుకొని. అంటే ఈ సినిమా అనేది ఒక సెలబ్రేషన్ సార్. అది కూడా అంటే సినిమాకి వెళ్ళడాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఇందాక అన్నారే పోస్టర్స్ అవ్వనివ్వండి, లేకపోతే రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్స్ అవ్వండి, ఏదైనా సరే ఓకే, నంబర్స్ ప్రకారం ఎవరు వేసుకునేది వాళ్ళు వేసుకుంటారు. నేను అంటే వాట్ ఈస్ ద రియల్ సెలబ్రేషన్ అంటే ఇదంటాను నేను. సో ఒక సినిమాని ఆడియన్స్ ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు మనం చూస్తుంటే 50 టికెట్లు, 30 టికెట్లు, 140 మంది, 150 మంది ఒకేసారి ఫ్యామిలీస్తో వెళ్ళి థియేటర్కి వెళ్తే అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని ఏజ్ గ్రూప్స్ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు వచ్చిన రిసెప్షన్ గురుగా మీరు నమ్మరు, లేడీస్ కానీ పిల్లలు కానీ అనిల్ మామని టీవీ షోస్ వల్ల అదొకటి యాడ్ అయింది. అనిల్ మామని పిలుస్తారు. మెగా ఫ్యాన్స్ అయితే, చిరంజీవి గారి అభిమానులు అయితే అడుగడుగున నిజంగా చిరంజీవి గారే వాళ్ళు ఎదురుగా వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. నన్నే వాళ్ళ హీరో అనుకుంటున్నారు, అంత లవ్ చూపించారు. సో ఇంతకు మించిన హ్యాపీనెస్ ఈ సంక్రాంతి. అవి మీ క్రెడిట్స్, అవి ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ టు ప్లీజ్ ఇది కాదు. మీరు ఇవి అని తీసేయకండి. తీసేయట్లేదు, అది కాదు సార్. మీరు ఒక సోలోగా పక్కన హీరోయిన్ పెట్టుకోకుండా మీరు విజయవాడ నుంచి వైజాగ్ దాకా వెళ్తుంటే థియేటర్లు మీకు వచ్చిన రిసెప్షన్ ఉంది, మీకు కట్టిన బ్యానర్లు ఉన్నాయి, మీకు పెట్టిన కటౌట్లు ఉన్నాయి, మీకోసం పెట్టిన స్లోగన్లు ఉన్నాయి. అది కదా ఇవన్నిటికీ కారణం చిరంజీవి గారు. అంటే ఆ హీరో తాలూకు నేనంటే మనం సినిమా ఎప్పుడైనా నాకు హీరో నంబర్ 1 అండి. ఆ తర్వాత నేను ఆ హీరో కనుక లేకపోతే ఆ సినిమాకి ఒక అడ్రస్ ఉండదు. బేసిక్ ఫౌండేషన్ అది. కాబట్టి నేను ఎప్పుడు ఇదేదో నాదే నేను ఎప్పుడు అనుకోను. నేను అందుకే నా సినిమాలకి ఎప్పుడైనా నా హీరోనే ముందు పెట్టుకుంటాను. నేను వాళ్ళని ముందు పెట్టుకుని నేను గేమ్ వెనకుండా ఆడతాను తప్ప ఇది నాదే నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే హీరో ముఖం లేకపోయినా, హీరో ఈరోజు ఉక్కు స్టెప్ చిరంజీవి గారు డాన్స్ చేయకపోతే, ఆయన అంత అద్భుతం చేయకపోతే ఆ ఊపు వచ్చేదా సినిమాకి? మాకు అప్పుడుకున్న ఒక ఊపి వేరు, ఆ హుక్ స్టెప్ నుంచి ఊపి వేరు. కాబట్టి ఈ హీరోస్ ఆర్ ఆల్వేస్ హీరోస్ అండి. వాళ్ళ దగ్గర నుంచి సినిమా నాకుండే మార్కెట్ నాకు ఉండొచ్చు, బట్ దాన్ని ఎలివేట్ చేయగలిగేది, దాన్ని నన్ను ఇంకో స్థాయికి తీసుకెళ్ళగేది ఆ హీరోస్ స్టామినా, ఆ హీరోస్ ఇదే. అదే దాన్ని కాంబినేషన్ అంటారు కదా. ఇకపోతే ఈ నంబర్స్, రికార్డ్స్ అనేది కూడా నేను ఎందుకు అడ్రస్ చేయాలన్నా అంటే దిట్ ఈస్ హీరో స్టామినా. ఆ హీరో తాలూకు స్టామినా ఎంత ఉంది మార్కెట్లో అనేది మనం చెప్పకపోతే రేపు పొద్దున బిజినెస్లు అన్నిటికీ ఇదే కదండి అడ్రస్. రేపు నెక్స్ట్ ఫిల్మా బిజినెస్ చేయాలి, ఏ మార్కెట్ ఎంత చేసిందని అడుగుతారు కదా. ఆ నంబర్స్ మనం చెప్పకపోతే ఏది నిజం ఏది అబద్ధం తెలియదు కదండి. అందుకే ఆర్గానిక్ మా దానికి మేము ఇప్పుడు ఇచ్చిన నంబర్స్ అన్ని ప్రతి ఏరియా ఆర్గానిక్ వెళ్ళినాయండి. మనం ఎక్కడ యాడ్ ఆన్ చేసింది ఏం లేదు. జెన్యూన్గా ప్రతి నెంబర్ మీరు వేసినవి ఆల్మోస్ట్ అన్ని నెంబర్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా రేపొద్దున చిరంజీవి గారి ఈ సినిమా స్టామినా ఎంత ఉందా, చిరంజీవి గారితో ఒక సినిమా ఇంత బడ్జెట్ పెడితే ఇంత రెవెన్యూ వస్తుందా అనేది మనం చెప్పాలి. చెప్పినప్పుడే నెక్స్ట్ ఫిలిం బడ్జెటింగ్ కరెక్ట్గా జరుగుతుంది. నేను అందుకే నంబర్స్ నేను వేయడానికి ఎందుకు ఆ ప్రొడ్యూసర్స్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఒరిజినల్ నెంబర్స్ ఇవ్వమండి. ఎందుకు ఇవ్వమంటున్నాను? అది మార్కెట్ తెలిస్తే నేను నెక్స్ట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ఓహో, ఈ హీరోతో మనం అంతకుముందు చేయడం వల్ల ఇంత కలెక్ట్ చేసింది, ఇప్పుడు మనం ఎంతలో చేయాలి, మనకు ఎంత పొటెన్షియల్ ఉంది, మార్కెట్ ఎంత సపోర్ట్ చేస్తుంది అనే నంబర్స్ అనేది మనకు తెలియాలండి. సో నంబర్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు మేక్ ఏ ఫిలిం. బట్ మీరు ఎంత చెప్పినా కూడా ఎంత జెన్యూన్గా ఉన్నా, ఎంత ఆర్గానిక్గా ఉన్నా, ఇక్కడ ఏమైందంటే ఒక్క హీరో సినిమా, అది ఎన్ని హీరో, చిరంజీవి గారిని కాదు, ప్రభాస్ అని కాదు, రామ్ చరణ్ కాదు, బన్నీ కాదు, ఒక్క హీరో సినిమా వస్తుంటే 5-6 హీరోలు ఇవి యాక్టివ్ ఉంటున్నాయి. సో వీళ్ళు ఖండించడం, వీళ్ళు ఖండించడం, అది ఏమైపోయిందంటే ఒక విషయం దారుణంగా తయారైందంటే ఒక విషయం చెప్పిన గురుజీ, దిస్ లైక్ అది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుందండి. మనం దాన్ని మార్చలేం, అది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనం
క్రిటిసైజ్ చేసినా దాన్ని మనం క్వశ్చన్ చేసినా అవి ఆగవు. సో అవి వెళ్తూనే ఉంటాయి. బట్ ఇవేవి సినిమా సక్సెస్ని ఎఫెక్ట్ చేయలేవు అంటున్నాను. సో సోకాల్డ్ డిస్కషన్స్, సోకాల్డ్ ఫ్యాన్ వార్స్, సోకాల్డ్ ఫ్యాండమ్స్ ముందు నుంచి ఏం చేసినా ఆ సినిమా సక్సెస్ని ఏది ఆపలేవు అన్నారు. ఆ సినిమా రెవెన్యూస్ ఒక్క ₹10 కూడా తగ్గించడం. నేను ఇంతకుముందు ఇంట్లో కూడా అదే చెప్పాను. నేను సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ దాన్ని నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు. ఫ్యాన్స్ ఆబ్వియస్గా వచ్చి చూస్తారు. కాబట్టి అది మనం రిలేటబుల్ టాపిక్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంట. సినిమా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మీకు ఈ 2 సినిమాలతో చూసుకుంటే మీరు మొదటి నుంచి కూడా F2 అన్నారు, F3 అన్నారు, సంక్రాంతి వస్తున్నాం అన్నారు, భగవంత్ కేసరి ఒక్కటి పక్కన పెడితే మిగతా టైటిల్స్ అన్నీ మీకు తోచిన టైటిల్ పెట్టినట్టు అనిపిస్తుంది. జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఈ సినిమా నాకు మీరు ఈ సినిమా టైటిల్ చాలా ముందుగానే మన ఇద్దరు అనుకున్నప్పుడు ఇది ఏంటి మన శంకర్ ప్రసాద్ గారు పెట్టేస్తారు అలాగనే అంటే ఇంకా అచ్చ తెలుగు టైటిల్ ఇది ఏం చెప్పినా జనాలు యాక్సెప్ట్ చేసి స్టేజ్కి తీసుకొస్తున్నారు ఏంటి జనాలు? అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోను. కానీ ప్రతి సినిమాకి కూడా అంటే మనం ఎలాంటి సినిమా చేయబోతున్నాం అనేది మనం ఆడియన్స్ ప్రిపేర్ చేస్తూ వెళ్తానండి. మన శంకర్ ప్రసాద్ గారు అని పెట్టింది ఎందుకంటే చిరంజీవి గారితో మీరు ఇది యాక్షన్ బొనాంజాలాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక సింపుల్ ఫ్యామిలీ గోయింగ్ ఫిలిం అనేది మనం ఆడియన్స్కి పరిచయం చేయడం కోసం పెట్టిన టైటిల్. దానికి మనం పవర్ఫుల్ టైటిల్ కూడా పెట్టొచ్చు అనుకుంటే. శంకర్ ప్రసాద్ పెట్టేస్తే చాలా పవర్ఫుల్ అయిపోతుంది. కట్ చేస్తే గారు లేకపోతే పవర్ఫుల్ అయిపోతుంది. మనం కలోక్యల్గా పెట్టడం వల్ల అదేంటంటే ఆడియన్స్కి ఈజీగా కనెక్టింగ్గా ఉంటుంది. విన్నప్పుడు ఏంట్రా ఇది అని అనిపించినా వాడుక భాషలోకి వెళ్ళేసరికి వెళ్ళంగా అది అలవాటు అయిపోతుంది. సో అవి నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తుంటాను. రేపు నెక్స్ట్ రాబోయే కథలకు కూడా అలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తాను. సో నెక్స్ట్ జరగబోయే సినిమాకి కూడా అలాంటిది ఒకటి రెడీ చేసి పెట్టాం. అది త్వరలో చెప్తాం. మీరు అన్నట్టు ఆ టైటిల్ నుంచే డిస్కషన్ పాయింట్ వస్తుంది. ఆ టైటిల్ నుంచే మనకి ఈ సినిమా ఏం జరగబోతుంది, భలే ఇంట్రెస్టింగ్ ఉందని ఒక ఇంట్రెస్ట్ గెయిన్ అవుతుంది. సో ఈవీవి గారు ఆ కేర్ తీసుకునే వాళ్ళు. ఆయన టైటిల్ అనౌన్స్ చేయగానే, పోస్టర్ అనౌన్స్ చేయగానే ముందు ఆడియన్స్ సినిమా మీదకి ఒక గుర్తింపు వెళ్ళిపోద్ది మైండ్లోకి. సో ఎంత బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళంటే ఆడియన్స్. సో అందుకని అంత గొప్పగా కాకపోయినా మన తోచిన స్టైల్లో మీరు అన్నట్టు ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. నేను తర్వాత నాకు ఈ సినిమాలో అంటే సినిమా పక్కన పెడితే ఇప్పుడు మీరు ఎంత రెవెన్యూ జనరేట్ చేయించారు, ఎంత ఇండస్ట్రీ కొట్టారంటే కానీ ఒక రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్గా నాకు తెలిసిన ప్రకారం ఒక 30 CR ప్రొడక్షన్ కాస్ట్ అని చెప్పారు. ఫిల్మ్ మేకింగ్ కాస్ట్ 28 to 30 crores ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత లావిష్గా సినిమాని మీరు ఎట్లాగా 28 to 30 రూపాయి అయిపోయిందండి. ఇంకా 30 కూడా టచ్ అవ్వలేదు. 28 to 30 మధ్యలో. అది కూడా మాకు ఒక 3 crores 4 crores చిన్న వేస్టేజ్లో పెరిగింది. యాక్చువల్గా అయితే నేను టార్గెట్ 25 చేశాను. ఒక 3 crores వేస్టేజ్ అయింది. ఎందుకంటే మేము ఒకసారి ఒక సాంగ్ సెట్ వేసుకున్నప్పుడు అది వర్షం పడి అదంతా స్పాయిల్ అయిపోయి మేము మళ్ళీ ఇంకో సెట్ వేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఒక 1.5 crores లాస్ అయ్యింది. సో అట్లా ప్రాక్టికల్ ఇబ్బందుల వల్ల, డేట్స్ క్లాషెస్ వచ్చి ఈ స్ట్రైక్ వల్ల ఒక మల్టిపుల్ డేట్స్ ఒక 5 రోజులు పెరిగింది. సో 82 డేస్లో చేయాల్సింది ఒక 85 to 87 డేస్ మధ్యలో అయిపోయింది. సో అలా ఒక 5-6 రోజులు పెరిగింది. అలాంటి వల్ల ఇంకో 3-4 కోట్లు పెరిగింది. సో అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చూస్తే స్కేల్ ఎక్కడ ఇదేదో ఇదేదో ఫ్రాంక్గా ఉన్నవాడు మీ దగ్గర నేను ఎందుకు దాచాలి? సినిమా రిలీజ్ ముందంతా కూడా ఏదో చుట్టేస్తున్నారట, ఏదో చుట్టేస్తున్నారు ఏదో అన్నారు. ఏంటి చుట్టారంటే చూస్తే చాలా గ్రాండ్గా. అవునండి. ఆ లైబ్రరీది సెట్ వేసాం, ఇల్లు సెట్ వేసాం. మీకు ఎక్స్టీరియర్ హౌస్ ఎక్స్టీరియర్ మేము శంషాబాద్ దగ్గర పర్ డే 8 lakhs 9 lakhs సెట్. 1 day పర్ డేకి రిసార్ట్ ఆ ప్లేస్ ఇచ్చారు. అది ఒక ఆయన హౌస్ ఓనర్ మనకి 8 నుంచి 9 లక్షలు ఉంది పర్ డే లొకేషన్ కాస్ట్. ఇది బయట పార్కింగ్ అది మొత్తం బయట ఎక్స్టీరియర్ చేసి ఇంటర్వెల్ ఎపిసోడ్ చేసి అది 8 to 9 lakhs అండి. అక్కడే పర్ డే మీకు 35 to 38 గ్రాండ్, చాలా గ్రాండ్గా ఉంది. అదే చెప్తాను. మనకి సినిమాకి నేను ఎప్పుడు సినిమాకి ఎక్కడ అవసరం అక్కడ పెడతానండి. సో మిగతాది ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించుకుంటూ వస్తాను. హౌస్ ఇంటీరియర్ సెట్ వేసాం. మీరు గమనిస్తే ఇంటీరియర్ సెట్ వేసారు. మీసాల పిల్ల కూడా మీకు ఆల్మోస్ట్ ఆ స్ట్రీట్ మొత్తం సెట్ వేసింది. సో ఎక్కడ ఈ సినిమాని తగ్గించే పరిస్థితిలో లేదు. బట్ మేకింగ్ ఫాస్ట్గా అయిపోయింది. వర్కింగ్ డేస్ తక్కువ అవటం వల్ల మనకు బడ్జెట్ కంట్రోల్ అయింది. 85 daysలో ఫినిష్ చేయగలిగాం. సో ఎప్పుడు వర్కింగ్ డేస్ తగ్గితే మనకు సినిమా బడ్జెట్ తగ్గిపోయినట్టు. ఇప్పుడు ఇలాంటి పెద్ద సినిమాకి ఫ్రాంక్లీ రెమ్యునరేషన్స్ టాప్ ప్లేస్ని తీసుకుంటాయి 100%. అది ఎవరి సినిమా అయినా సరే మేకింగ్కి ఇలాంటి పెద్ద సినిమాలకి రెమ్యునరేషన్స్ అనేది
మేజర్ పోర్షన్ పట్టుకెళ్తాయి. బట్ ఇలాంటి టైంలో అలాంటి సినిమా మీలాంటి డైరెక్టర్లు రెస్పాన్స్ తీసుకుని ఇది తగ్గించడం, ఇది చేయడం ద్వారా ప్రొడ్యూసర్ని బతికించడం, అవును, అది పెద్ద టాస్క్. ఇప్పుడు మనకి ఎప్పుడు ఈక్వేషన్ చూస్తామండి. మనకి ఒకటి సినిమాకి బడ్జెట్ ఎక్కువైతే రెమ్యునరేషన్ తక్కువ ఉంటాయి, మేకింగ్ ఎక్కువైతే కొన్ని సినిమాలకి రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటే మేకింగ్ కంట్రోల్ చేయాలి. రెండు యునానిమస్గా పెరిగిపోతే కాస్ట్ ఫెయిల్యూర్ యాక్చువల్గా ఎక్కువ సినిమాలు జరుగుతుంది అదే కదా. కాస్ట్ ఫెయిల్యూర్ అనేది సూసైడల్ అండి. ఐ నెవర్ గో ఇన్ దట్ స్పేస్. నేను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు బిఫోర్ రిలీజ్ అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వాలి, ప్రాఫిట్ రాకపోయిన బిఫోర్ రిలీజ్ బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది నా ఫస్ట్ టార్గెట్. ఒక 10-15 కోట్లు మిగిలితే సూపర్ బిఫోర్ రిలీజ్, అది ఎక్స్ట్రా బోనస్. సో అది నేను ఎప్పుడు టార్గెట్ పెట్టుకునే పని చేస్తానండి. ఈ సినిమాకి మీరు అన్నట్టు రెమ్యునరేషన్ తాలూకు కొద్దిగా బడ్జెట్లో ఎక్కువ ఉన్నా మేకింగ్ క్వాలిటీ తగ్గకుండా చాలా ప్లాన్డ్గా మనం అనుకున్న బడ్జెట్లో తీయగలిగాం కాబట్టి బిఫోర్ రిలీజే ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఆఫ్టర్ రిలీజ్ విత్ జిఎస్టీస్ ఓవర్ఫ్లోస్తో ఇంకా హ్యాపీగా ఉన్నారు. సో ఆల్ పార్టీస్ హ్యాపీస్. వన్స్ అగైన్ మై స్టేట్మెంట్, ఆల్ పార్టీస్ హ్యాపీస్. దట్ ఈస్ ద రియల్ సక్సెస్. మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నాకేముంది, ఆడియన్స్ అద్భుతమైన సక్సెస్ అంటే ట్రెమండస్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఇంకెవరైనా కూడా అంటే ఇంకోళ్ళని పాయింట్అవుట్ చేయడం కాదు, క్రిటిసైజ్ చేయడం కాదు, సాధారణంగా పెద్ద హీరోలతో పెద్ద సినిమా చేస్తున్నాం అనగానే ఎక్కడా తగ్గకుండా ఆ సెటిల్ దగ్గరికి వెళ్దాం కానీ, లేదంటే లొకేషన్స్ దగ్గర కానీ, అక్కడ ఉండే సపోర్టింగ్ క్యారెక్టర్స్ దగ్గర కానీ అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది అబ్నార్మల్ పెరిగిపోవడం. మీరు అన్నట్టు ఇప్పుడు నేను సంక్రాంతికి వస్తాం 50+ చేసాం, 55లో ఆ సినిమాని ప్రాఫిట్లో పెట్టడం పెద్ద విషయం కాదు. అసలు అది రికార్డు 55లో అంటే ఆ సినిమాని ప్రాఫిట్లో పెట్టడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో తీసి అదే ఈ సినిమాని ప్రాఫిట్లో పెట్టడం పెద్ద విషయం. మీరు అన్న పాయింట్ అర్థమైంది. ఇలాంటి హై బడ్జెట్ ఫిలిమ్స్ని కూడా మనం ఈరోజు ప్రాఫిట్ జోన్లోకి తీసుకొచ్చి కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఈరోజు కమిషన్లు తీసుకునే దానికి వచ్చిందంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ అంటున్నాను నేను. సో దీని సక్సెస్ కొలమానం అది అటు అనుకుంటాం ఇటు అనుకుంటాం పక్కన పెడితే, నా వరకు ఆడియన్స్ ఇచ్చిన గ్రేట్ రిసెప్షన్ అండ్ తీసిన వాళ్ళందరూ హ్యాపీ. సో ఇది చెప్పుకోవాల్సిన రికార్డ్ ఏంటంటే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్తో పాటు చెప్పుకోవాల్సింది అంటే 7 daysలో విత్ ఆర్ వితౌట్ జిఎస్టీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోవడం అన్నది అది మోర్ దాన్ 50%. అంతే కదండి, ఇంత హై రేట్లో మోర్ దాన్ సగం పైగా థియేటర్లు ఏరియాలు వితౌట్ జిఎస్టీ అయిపోయాయి, 1-2 ఏరియాలు విత్ జిఎస్టీ అయిపోయాయి. సో ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది, ఇంకా లాంగ్ వీకెండ్ అది మీకు బ్లెస్సింగ్. రిపబ్లిక్ డే మండే రావటం ఈసారి సూపర్. ఎప్పుడైనా ఇంట్లో బట్టలు ఇప్పి చూసుకున్నారు ఎక్కడ చూడుందా మీకు? ఇలాంటి వాటిలో మీరు కెమెరా ముందు అడుగుతారా? ఏమండి ఒక విషయం చూడింది సార్, మీకు ఎక్కడో చూడింది సార్. అసలు నేను ఒకటి చెప్పగలను మూర్తి గారు, సుడి శుక్రమహాదశ మచ్చలు ఇవన్నీ ఏంటంటే మనం ఎదుటి వాళ్ళ సక్సెస్ని యాక్సెప్ట్ చేయకపోవడం. మీరు అన్నారని కాదు, ఒకటి సార్ జనరల్గా ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్న టైం కూడా కొంచెం కలిసి రావాలని పెద్దవాళ్ళు అంటారు కదా సార్. ఒకటి నేను ఏమంటానంటే సార్, టైం కలిసి రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక 10% లక్ అనేది ప్రతి ఒక్కరికి ఫేవర్ చేయాలి. 10% సార్ జోగా అంటారు, ఎక్కడో సార్ చూసుకున్నారు 10%. లేకపోతే ఏంటి సార్ వరుస పెట్టి 9 హిట్లు కొట్టడం అంటే దాని వెనక నా కష్టం, దాని వెనక మా టీం లేదనట్లేదు. నేను దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేశాను నాకు తెలుసండి. బట్ ఈరోజు అంటే ఇది 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో వచ్చిన రిజల్ట్స్ కాదండి. ఓవర్ ఏ పీరియడ్ 2015 నుంచి నాకు ఆడియన్స్తో వచ్చిన కనెక్ట్, వాళ్ళు నా మీద పెట్టుకున్న రెస్పెక్ట్, వాళ్ళ మీద నాకు ఇచ్చిన ట్రస్ట్, ఆ నమ్మకం నేను నిలబెట్టుకుంటూ వస్తున్నాను కాబట్టి సినిమా టు సినిమా వాళ్ళకి నాకు మధ్య బాండింగ్ పెరుగుతూ వస్తుంది. స్టూడెంటే అది, వాళ్ళకి నాకు మధ్య కనెక్ట్ పెరగటం చూసారా, అది సుడి. సో మీరు మాట్లాడాల్సి వస్తే అదని చెప్పాలి నేను, ఎందుకంటే అది కనుక లేకపోతే ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి వండర్స్, ఇలాంటి టైటిల్ సో నేను వాళ్ళకి ఎంత కనెక్ట్ అవుతున్నాను అనేది పర్సనల్గా, అంటే వాళ్ళకి అన్నీ చూస్తుంటారు కదా. నేను ఐ క్యారీ మై సెల్ఫ్ లైక్ నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను నేను. మీరు ఇంకొక 100 ఇంటర్వ్యూలు చేసినా, మన ఇంటర్వ్యూలు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత చేసినా కూడా ఇలాగే ఉంటుంది నా నేచర్, మారదు. సో ఐ ఫీల్ లైక్ మై సెల్ఫ్, ఆ కనెక్ట్ మెయింటైన్ అవుతుంది అనేది నేను చూడనుకుంటాను. అండ్ మోర్ దాన్ దట్, సినిమా టు సినిమా ఒక సినిమా తీసిన తర్వాత అరే నాకు సక్సెస్ వచ్చేసింది కదా అని ఆడియన్స్ని మనం టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఇంకొక సినిమా వాళ్ళ మీద రుద్దుదాం అనేది నేను ఎప్పుడు చేయనండి. మళ్ళీ స్ట్రెయిన్ అవుతాను, మళ్ళీ స్ట్రెస్ తీసుకొని వాళ్ళకి ఇంకేదైనా వేరే సెటప్లో చెప్తామా, చేసిన సినిమాలో కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ సెటప్లో చెప్తాను, భయపడుతూనే ఉంటాను. ఆ భయంతోనే పనిచేస్తున్నానండి. నాకు సినిమా రేపు రిలీజ్ ముందు రోజన్నా కూడా నైట్ 12-1 వరకు కూడా నేను చెవట్లు పడుతుంటే వణుకుతుండే. అందుకే దేవుణ్ణి ఎప్పుడే నాకు వెంకటేశ్వర స్వామి అంటే నేను ప్రియభక్తుల్ని, బాలాజీ గారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అలా చూసుకొని వచ్చేస్తాను రిలీజ్ ముందు చాలు.
కొంచెం చూసుకోండి సార్. చాలు ఈ ఒక్క 1 అలా ఏదైనా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పేస్తాను. అంటే ఆ భయం లేకపోతే ఇటువంటి కానీ ఆ భయపడ కొంచెం ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు భయపడతానండి. మరి కథ 20 నిమిషాలకు ఒకసారి తడుగుంటూ లేదు లేదు, కథ రాసినప్పుడు భయం ఉండదండి. కథ రాసినప్పుడు అట్మోస్ట్ కాన్ఫిడెంట్గా ఉంటాను. సినిమా తీసినప్పుడు ఇంకా అట్మోస్ట్ కాన్ఫిడెంట్గా ఉంటాను. సినిమా రిలీజ్ అయిపోయి రిలీజ్ అయ్యాక కాన్ఫిడెంట్గా ఉంటాను. ఈ మధ్యలో ఫేజ్ చూసారా, ప్రమోషన్స్ నుంచి రిలీజ్ వరకు ఈ 1 month మనకి ఆడు వడివేలు మీరు ఉడుకుతుంటారు, ఉడికిచ్చేస్తుంటారు. చంద్రముఖిలో వడివేలు ఉంటాడు కదా, అమ్మో అలా ఉంటుంది నా పరిస్థితి. ఎంత మంచి సినిమా తీసినా రిజల్ట్ వచ్చే వరకు మీతో ట్రావెల్ చేయడం కష్టమే. నాతో ఏమో మరి మీకే తెలియాలి. నాకే తెలుసు, మీకే తెలియాలి కదా, నాకే తెలుసు. మీతో ట్రావెల్ చేయడం చాలా కష్టం బాబు. ఇంట్లో మహాతల్లి ఎలా పడుతుందే కానీ ఉంటే అతి ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గర కోపం ఉంటుంది. రెండు తీసుకోవాలి మరి. మీరు మీ గురించి ఏమో మీరు నా కోసం ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నారు అందరూ అనుకుంటారు. మీరు నా కోసం ఎక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నారండి? దేవుడు ఇంట్రెస్ట్ బయట అందరూ కూడా నేనేదో మిమ్మల్ని బుధాలు మోస్తున్నాను. ఏం మోసారు? అదే నేనేం మొయ్యట్లేదురా బాబు. మీరు వేసే 15 ట్వీట్లు 1 2 ఉంటాయి నాకు. కాదు సార్, నేనేం మొయ్యట్లేదన్నా సరే నువ్వు మోస్తున్నా ఉంటారు. కొత్తగా ఇవన్నీ చాలక 25 లక్షలు ఇచ్చారు. 25 లక్షలు వేర్ ఇస్ మై చెక్? చెక్కో క్యాష్ ఏంటి సార్ ఇది? ఎక్కడ ఏం డబ్బులా? ఇది ఎవరు చిల్ల పెంకులా? ఎవరు రాశారు? ఎప్పుడు ఇష్టం అంటున్నాడు. ఏం పోయింది అంటే నేను రాస్తున్నాను కదా. మూర్తి గారి మీద కూడా గాసిప్ వచ్చింది సార్. ఇది మోస్ట్ అందరూ అండర్లైన్ చేయాల్సింది. అందరి మీద రాస్తున్నాం కదా. అప్డేట్స్ గాసిప్లు చెప్పే మూర్తి గారి మీద ఒక గాసిప్ వేశారు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. అంటే ఇప్పుడు నేను కూడా మీలాగే లైట్ తీసుకోవడం వాలంటీర్స్ నాకేం చేయాలి? ఇప్పుడు మీ అందరు నాకు ప్రతి సినిమా ఇప్పుడు నారి మంచి సినిమా, దాన్ని ఏం చేయాలి, దానికి ఇప్పుడు మంచి సినిమా ప్రమోట్ చేయాలని నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు భర్త మహాశైలికి చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ చూడండి బాగుందని చెప్పాం అనగనగా ఇలా ఏదైనా చెప్తున్నాడు మనకి. కానీ వాళ్ళకి ఏదో హనుమంతుడు రాముల వారు మోసుకెళ్ళినట్టు అనిల్ మోసుకెళ్తాడని ఒక పొద్దున్న లెగిస్తే ఫోన్లో మీరు కనపడుతుంటారు, ఇంకోళ్ళు కనపడుతుంటారు. కాబట్టి నిజానికి వస్తే మీరు వేసిన అప్డేట్లు కానీ మీరు వేసిన ట్వీట్లు కానీ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే అసలు వాళ్ళు చూస్తారా? గ్రౌండ్లో ఆడియన్స్ వాళ్ళు వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళ సినిమా టాక్ బాగుందంటే నెక్స్ట్ చూస్తారు. ఈ మధ్యన వెళ్తుందండి. మీకు అంత ఫాలోయింగ్ మాకు రాకపోవచ్చు కానీ మేము గ్రౌండ్లో బీసీ సెంటర్లో సినిమా చూసామండి. బోల్డ్ మంది కొత్త వాళ్ళందరూ వచ్చి పార్క్ గురించి పరిచయం చేసుకున్నారండి. పెట్టుకోండి మీ గురించి మీరే. మరి అదే మీకేనా ఉంటుంది ఫాలోయింగ్, మాకు ఉంటుందా? అది మూర్తి గారికి ఫాలోయింగ్ ఉందా లేదా, కింద మూర్తి గారికి ఫాలోయింగ్ ఉందా లేదా, ఉంది ఉంటే ఓటేయండి, లేదు ఉంటే ఓటేయండి. ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆయన మీరేంటి ట్వీట్ వెళ్ళి మీరు ఏదో తీకుంకండి ఇలాగా స్వామి శిఖరం నేను కనీసం చిన్న గురకరాయంతో ఉన్నాం కదా. ఓకే ఒప్పుకుంటున్నా. ఓకే ఇంతకీ మీ రికార్డులు ఏదో హీరోలు వాళ్ళ రికార్డులు వాళ్ళు బదులు కొట్టుకుంటూ వెళ్తారంటారు కదా. మన రికార్డులు మనమే, మన పేరున రికార్డులు ఉండాలని చిరంజీవి గారు అన్నట్టు. ఇప్పుడు ఇది ఒక రికార్డు బదులు కొట్టారు, ఇప్పుడు ఈ కొత్త రికార్డు వచ్చింది. ఇంక ఇది కొంచెం బర్డెన్ కింద మారుతుందేమో మీకు? లేదండి, నాకంటే ముందు సినిమా మైండ్లో ఉంటే బర్డెన్, ముందు సినిమా మైండ్ నుంచి డిలీట్ అయిపోయింది అనుకోండి, అది బర్డెన్ ఎలా అవుద్ది? మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశారు. అది కూడా ఖచ్చితంగా రికార్డ్ అవ్వాలని లోపల ఎక్కడో ఉంటుంది కదా. ఏముంది, ఒక 100 తక్కువ వస్తే నష్టమే ఉంది. ప్రతిదీ అన్ని ఇయర్ రావాలని రూల్ ఉందా ఏంటి? ఒక 50 అటు ఇటు వస్తుంది, లేకపోతే ఒక 100 తక్కువ వస్తుంది. పెట్టిన దానికంటే ₹1 ప్రాఫిట్ తెచ్చాలి, అదే కదా మనకు సక్సెస్ క్రైటీరియా. ప్రతిసారి అదే నేను అన్నాను కదా, నేను ఈ సినిమా తర్వాత దీన్ని బ్రేక్ చేయాలని చెప్పి నేను ఈ సినిమా తీయలేదు. సంక్రాంతికి వస్తున్నాం, రికార్డులన్నీ బద్దలు కొట్టేయాలి, ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద ఇది అవ్వాలి, నేను అలా మైండ్లో పెట్టుకుని చేయలేదండి. చిరంజీవి గారికి గుర్తుండిపోయే సినిమా తీయాలి, చిరంజీవి గారిని నాకు నచ్చినట్టు చూపించాలి, వాళ్ళ ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ మళ్ళీ ఒక మెగాస్టార్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఇదే ఉంది నా మైండ్లో. ఈరోజు రిజల్ట్ ఈజ్ ఫినామినల్, ఇది వేరే లెవెల్. రేపొద్దున చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్ కూడా అబ్బా ఇంకా ఒక మంచి సినిమా తీయాలనే జర్నీ స్టార్ట్ అవుద్ది. ఆ సినిమా అప్పుడు పరిస్థితులను బట్టి అది ఎలా వర్కౌట్ అవుతుందో చూస్తుంది. అంటే మీతో సినిమా చేయడానికి చిరంజీవి గారు నిలబడేశారు, చిరంజీవి గారిని ఎలా పడేశారు? ఇలాగ ఏదో పక్కకి వెళ్ళి దగ్గరండి ఇలాగని కడిగించి. చిరంజీవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒకసారి చేయాల్సింది వెనక్కి వచ్చేసాం, ఆ తర్వాత నాకు గిల్ట్ ఉండిపోయింది. సో అందుకే నేను సంక్రాంతికి వస్తున్నంత ఇమీడియట్గా నేనే చిరంజీవి గారిని కలిసి మీతో సినిమా చేస్తాను సార్ అని కలిసాను ఆయన. ఎందుకంటే ముందు సినిమా అప్పుడు ఆయన అది మనసులో పెట్టుకోవాలి, ఏ హీరోని అయితే మనసులో పెట్టుకుంటారు. నాకు అర్థమైంది నేను చెప్పింది. అంటే ఒక మాట చెప్పేలాల్సింది ఆయనకి. నేను అప్పుడు ఆయనకి కనీసం నేను ఆయనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను వెళ్ళిపోయాను. సో దట్ ఈజ్ మోస్ట్, ఒక రకంగా చెప్పాలంటే లిటిల్ డిస్రెస్పెక్టబుల్ థింగే. మనం ఎక్స్టెంపోల్ వెళ్ళిపోయాం,
అది నాకు లోపల ఆ ఫీలింగ్ ఉండింది. అది మీరే వెళ్ళి తీశారు. అందుకేగా సెటిల్ చేసేసుకున్నాను నేను. అంటే నాకు మనం ఇక్కడ రోజు కూడా నాకు తెలుసు ఆ సిచ్యువేషన్కి అప్పుడు నేను చేసింది నాకు రైట్, ఆ టైంకి నేను చేయాలి తప్పదు. బట్ అలా చేసి ఉండకూడదు. దాన్ని ఇప్పుడు నేను సెటరేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఆ తర్వాత మేము ఒక ఫంక్షన్లో కలిసామండి చిరంజీవి గారు నేను. ఆ ఇన్సిడెంట్ తర్వాత కలిసాక మీరు నమ్మరు, చిరంజీవి గారు దగ్గరికి వెళ్తే నన్ను ఎంత ఆప్యాయంగా ఎఫెక్షన్గా పలకరించాడు. నేను షాక్ అయిపోయాను. నేను అసలు ఊహించలా. ఇదేంటి అసలు ఏమాత్రం 1% కూడా జరిగిందా అని చూపించకుండా అంత ఓపెన్గా ఎలా ఉంటారు అని అనిపించింది. ఓకే అని చెప్పి అప్పుడు నేను ఫిక్స్ అయ్యా, లెట్స్ గో అండ్ డూ 1 ఫిలిం ఫర్ చిరంజీవి గారు అండ్ అని చెప్పి నేను డిసైడ్ అయ్యి చిరంజీవి గారిని కలిశాను. 1 వీక్లో లైన్ ఓకే, 25 to 30 daysలో స్క్రిప్ట్ ఓకే. కానీ నయనతార గారు తీసుకున్నారు, కానీ ఆవిడకి అంత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరకలేదు కదా సినిమాలో. ఫుల్ లెంత్ ట్రాక్ అంటే టోటల్గా శశిరేఖ మీదే సినిమా ఉందిగా. అంటే ఇది నయనతార గారు ఈరోజు మీకు ఎట్లా ఎందుకు తెలియదు కానీ చాలామంది నయనతార క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యారు. చాలా బాగుంది అమ్మాయి, లుక్స్ వైజ్ చాలా బాగుంది, చాలా చాలా సటిల్గా అంత స్పేస్. మరి అంతే కదండి, సినిమాలో ఎక్కడ ఏది ఉండాలో అదే ఉంది. సో మనం ఎక్కడ ఎన్ఐఏ ఏజెంట్లు మరీ సరదాగా జోవియల్గా చేశారు. ఎందుకుంటారండి నేను సరిలేరులో కూడా అదే చేశాను. మీకు బోర్డర్ సినిమా చూసినా, ఎక్కడ చూసినా, వార్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఫిల్మ్స్ కొంచెం చూసినా ప్రతి మనిషిలో ఒక చిన్న ఫన్ యాంగిల్ ఉంటుంది. అక్కడక్కడ చిన్న వాళ్ళ క్యారెక్టర్ తాలూకు రిజెంబ్లెన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఫైట్ చేసేటప్పుడు, వార్ చేసేటప్పుడు కామెడీ చేస్తే తప్పు. విడిగా ఉన్నప్పుడు ఒక మనిషిలో ఉన్న క్యారెక్టరైజేషన్ ఎప్పుడు ఒకలాగే ఉంటుంది కదండి. వాడు ఎంత సీరియస్ ఆఫీసర్ అయినా వాడు నవ్వించాలనుకుంటే నవ్విస్తాడు, క్యారెక్టర్లో కనుక ఫన్ ఉంటాయి. అది ఎప్పుడు తప్పు అవుదండి. అందుకే నాకు ఎక్కడ అది బౌన్స్ అవ్వలేదు. సో ఎన్ఐఏ ఏజెంట్ వర్క్ వచ్చినప్పుడు సీరియస్, ఆయన కాపాడాలనుకున్నప్పుడు చాలా సెక్షన్ అని కాపాడేస్తాడు, కామెడీ చేయాలనుకుంటే కామెడీ చేస్తాడు. సో మనం ఎలా మూవ్ చేస్తే. కానీ అక్కడ హై మూమెంట్ బాగా చేశారు. ఫస్ట్ కామెడీ చేసి సడన్గా ఫైట్లోకి వస్తుంది. అది దానివల్ల అదే మన చిరంజీవి గారిని అండర్ ప్లే చేసి లేపాము. అదే కదండి మనకి అదే స్క్రీన్ ప్లే మెయింటైన్ చేశారు కదా. రీజనల్ రాజమౌళి, దర్శక మాంత్రికుడు, ఈ రెండిట్లో ఏది మీకు ఇష్టం? రెండోదే బెటర్ అండి. మీరు దర్శక మాంత్రికుడు అని పిలిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ రీజనల్ రాజమౌళి అంటే మేము పెట్టిన టైటిల్. ఓకే, మీరు మీ టైటిల్ పెట్టుకోవచ్చు. ఓకే, మీకు మేము టైటిల్ ఫిక్స్ చేయండి, నో ప్రాబ్లం. బట్ రీజనల్ రాజమౌళి అంటే రాజమౌళి గారి అంటే నాకు హ్యూమంగస్ రెస్పెక్ట్ ఉంది ఆయన మీద. ఈజ్ లైక్ ఆయనతో కంపేర్ చేసే అవకాశం కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నేను ఇది ఎక్కువ అనకండి, ఆ కంపారిజన్ తెచ్చి ఆయన స్థాయిని తగ్గించొద్దు, నా స్థాయిని పెంచొద్దు. రాజమౌళి గారు ఇది నా ద బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్. వరల్డ్ సినిమాకి వెళ్ళిపోయారు ఆయన. నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మేబీ సక్సెస్ రేట్ 100% ఉందన్న ఒకే ఒక్క రీజన్ తోటి మేబీ నా సెట్ ఆఫ్ ఆడియన్స్, నా జర్నీ వేరు, ఆయన స్పేసు, ఆయన క్యాన్వాస్ వేరు. నెవర్ ఎవర్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ రాజమౌళి గారు. సో ఆయనలాగే ఉంచుదాం, నన్ను నాలాగే ఉంచుదాం. సో వి బోత్ హ్యావ్ అవర్ ఇండివిజువల్ మార్క్స్. అది సినిమా బ్లాక్ బస్టర్ అనే రిపోర్ట్ బయటకు రాగానే ఫస్ట్ ఏ టాప్ యంగ్ హీరో నుంచి ఫోన్ వచ్చింది? వెంకటేష్ గారు ఫోన్ చేస్తుంటారు, చిరంజీవి గారు ఫోన్, అది టాప్ యంగ్ హీరోలు ఎవరు ఫోన్ చేశారు? అంటే టాప్ అది పక్కన పెడితే నాకు ముందు రోజున అయితే నితిన్ మెసేజ్ చేశారు. నేను సినిమా బ్లాక్ బస్టర్ నో డౌట్, ఇది ఎక్కడికి వెళ్ళాగుదో తెలియదు అని. అది నితిన్ ఫస్ట్ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మన కిరణ్ అబ్బవరం సినిమా చూసి తను ఎగ్జైట్ అయిపోయింది. మనోజ్ చేశారు, ఆ తర్వాత నవదీప్ చేశారు, నిఖిల్ చేశారు. వాట్ అబౌట్ టాప్ లైన్? టాప్ లైన్ అంటే అన్నారు కదా సార్, మన టాప్ లైన్ మన సూపర్ హీరోలు అందరూ ఎన్టీఆర్, చరణ్, మహేష్, బన్నీ, ప్రభాస్, వీళ్ళంతా టాప్ లైన్ ఉన్నారు. నేను అంటే వీళ్ళు అనుకున్నాను, నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు. నేను వీళ్ళందరినీ వీళ్ళ చుట్టూ తిప్పుతున్నా. నేను అనేది నాని, విజయ్ దేవరకొండ వీళ్ళు అనుకుంటున్నాను నేను. సో విజయ్ దేవరకొండ గారు మెసేజ్ చేశారు. మహేష్ బాబు గారు కూడా ఏదో చేశారు. మహేష్ గారు మేము కాల్ చేసి మాట్లాడుకున్నాం. విజయ్ దేవరకొండ కాల్ చేసి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. సో ఆల్మోస్ట్ చేసిన వాళ్ళంతా నాకు సరిగ్గా ఇమీడియట్ స్ట్రైక్ అవ్వట్లేదు కానీ. అండ్ రామ్ చరణ్ గారిని అయితే పర్సనల్గా కలిశాను కదా నేను, పార్టీలో కలిసాం. ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు, చూశారు. మహేష్ గారు కాల్ చేసి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయనకి ప్రతిసారి మేము ఎవ్రీ 1 week ఒకసారి యూస్ టు కాల్, ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయనతో నాకు చిన్న ర్యాపో ఉంది, స్పేస్ ఉంది. ఆ ర్యాపో నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే, మహేష్ గారు జిఎంపీ బ్యానర్ మీతో సినిమా ఆలోచనలో ఉంది. నేను అదే అన్నాను కదా, దాన్ని నేను ఎటువైపు తిప్పదలుచుకోలేదు, ఎటువంటి డిస్కషన్స్ జరగట్లేదు. ఆయన ముందు నాకు తెలిసింది లేదు ఇంపాసిబుల్. అది ఉంటే నాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది, అసలు అది లేనే లేదు.
ఆ తర్వాత ఐ స్పోక్ విత్ వినాయక్ గారి గురించి ఆల్రెడీ చెప్పాను. Ah. వినాయక్ గారు అసలు ఆయన చేస్తారు. ఐ స్పోక్ విత్ సుకుమార్ గారితో మాట్లాడాను. ఆయన బాగా నాకు ఈసారి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. టాప్ డైరెక్టర్స్ అందరితో మాట్లాడాను. అది సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ కొరటాల గారితో మాట్లాడాను. కొరటాల గారు అయితే చాలా 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 ప్యూర్ హార్ట్ తోటి మాట్లాడారు. ఆయన అయితే చాలా అంటే నా సక్సెస్ని ఒక బ్రదర్లా ఫీల్ అయినట్టు అనిపించింది నాకు కొరటాల గారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ కొరటాల గారు. అండ్ రీసెంట్గా నిన్న బన్నీ గారితో మాట్లాడాను. సో అల్లు అర్జున్ గారితో మాట్లాడాను. అన్నీ చాలా పెద్ద ట్వీట్ చేశారుగా. ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన అసలు చిరంజీవి గారిని నువ్వు ప్రజెంట్ చేసిన విధానం కానీ ఎక్సలెంట్గా ఉందని, అండ్ బ్రీజీగా ఉంది ఫిల్మ్, క్లాస్గా ఉంది. అసలు నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్లాస్ అండ్ బ్రీజీగా ఉంది. అండ్ అత్తగారి సీను కోడలి సీన్ ఉంది కదా, దేర్ యూ షోడ్ యువర్ రియల్ స్ట్రెంగ్త్. రైటింగ్. నీ రైటింగ్ తాలూకు ఉన్న ఇంపాక్ట్ అది బాగా కనపడి, నేను అంటే నీ నుంచి ఇంకా బెస్ట్ అనేది అనిపిస్తుంది చెప్పొచ్చు అన్నట్టుగా చెప్పారు. అలా అక్కడక్కడ పాయింట్స్ అన్ని చిరంజీవి గారి డ్యాన్స్లు అయితేనే అన్ని. సో అదొకటి ఎగ్జైటింగ్గా. మీ ఏజ్ గ్రూప్ మన బాబీ కావచ్చు, గోపి చంద్మల్ని, మీరు సీనియర్ హీరోలతో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. గోపి గారు మంచి సినిమాలు హిట్లు కొట్టారు, బాబీ కొట్టారు, మీరు కొడుతున్నారు. ఎందుకు ఆ టాప్ లైన్ యంగ్ హీరోల దగ్గరికి ఇంకా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎవరు మేమా? పోనీ వాళ్ళని వదిలేండి, వాళ్ళని అడుగుతాను. మీరు అంటే నాకు ఒకటి, నేను ఎవరిని ఇక్కడ మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదండి. హౌ మార్కెట్ గోస్ ఆ ఫ్లోయిగా మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఈరోజు పాన్ ఇండియన్ మార్కెట్ విస్తృతంగా పెరిగిపోయి 1000 కోట్లు 15 కోట్లు 2000 crores రేంజ్కి వెళ్ళిపోయాక, మన హీరోలు గ్లోబల్ వైజ్ ఎక్స్పాండ్ అయ్యాక, వాళ్ళు ఇక్కడ రీజనల్ ఫిలిం చేద్దామా, గ్లోబల్ అన్ని నేషనల్ అన్నిటికీ ఫిలిం చేద్దామనే ఒక చిన్న సందిగ్ధత వాళ్ళకే ఉంటుంది. మీరు గ్లోబల్ ఫిల్మ్ చేయొచ్చు కదా. ఎవరు? నాకు ఆ ఆలోచన లేదండి ఇప్పుడు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్. నాకు ఈ తెలుగు ఆడియన్స్కి సినిమా చేద్దామనే మూడ్లో ఉన్నాను. నాకు అదే చేస్తున్నాను. మీరు ఈ గ్రౌండ్లోనే ప్లే చేస్తారు. బాగుంది. అండ్ ఫ్యూచర్లో చేస్తానేమో తెలియదు. మనం చేసే కంటెంట్ గ్లోబల్ అవ్వాలి. మనకు అది ఎప్పుడు అవుద్దో తెలియదు. మనం అనుకుంటే ప్లాన్ చేస్తే అవ్వదు అది. సో అది ఎప్పుడు చేస్తానో తెలియదండి. బట్ కాబట్టి వాళ్ళ స్కేల్ పెరిగిపోయింది, వాళ్ళ బడ్జెట్స్ పెరిగిపోయినాయి, వాళ్ళ విజువల్ స్టాండర్డ్స్ పెరిగిపోయినాయి. గబుక్కుని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఒక రీజనల్ ఫిలిం చేస్తే అంత స్పాన్ ఉన్న హీరోలు ఇక్కడ అలా ఉంటుందని ఒక చిన్న కన్ఫ్యూజన్ అందరికీ ఉంది. స్టార్స్గా వాళ్ళకి ఉండి ఉండొచ్చు, ఆడియన్స్గా, ఫ్యాన్స్కి, మేకర్స్కి, అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అది ఎప్పుడో బబుల్ బ్లాస్ట్ అవుతుంది. ఒకరు రిస్క్ చేసి వచ్చి చేశారనుకోండి, ఒక రీజనల్ ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ ప్యారలల్గా చేశారనుకోండి, బబుల్ బ్లాస్ట్ అవుతుంది. అది ఎవరు ముందు చేస్తారనేది వెయిట్ చేయాలి మనం. అంతే కదండి. ఒక సినిమా ఒక 2 years 3 years పడుతుంది అనుకుంటే టక్కున ఒక 6 months 7 monthsలో దగ్గరుండి చూశారు కాబట్టి చరణ్ ఏమైనా మేబీ తెలియదు, మనకు తెలియదు. అంటే జరిగితే సూపర్, వెరీ హ్యాపీ, నేను రెడీ. నాకు అలా ఒక హీరోతో ఒక స్లాట్ ఇచ్చి, అనిల్ ఇదిగో స్లాట్, ఇది సినిమా చేయి అంటే నేను ఆ కథకి తగ్గట్టుకు నేను వేసుకొని చేయగలను. బట్ ఇప్పుడున్న ఆ క్వశ్చన్ మార్క్ దాంట్లో ఎవరికి కూడా మనం పాయింట్అవుట్ చేయలేము. సో ఎవరైతే దాన్ని బబుల్ బ్రేక్ చేసి ఒక రీజనల్ ఒక పాన్ ఇండియా కాన్సెప్ట్కి వస్తే ముందు తెలుగు మార్కెట్ ఉన్న అనిశ్చితి ఏదైతే ఉందో అది సెట్ అయిపోతుంది. 300 కోట్లు, ఎందుకంటే ఒక 300 కోట్లు మార్కెట్ చూపించారంటే అదేమి చిన్న సినిమా కాదు కదా. కానీ ఉందండి మన రీజనల్గా అంత స్టామినా. 300 కోట్ల స్టామినా ఉన్నప్పుడు అది నేను వాళ్ళు కూడా చేయొచ్చు. అది ఏంటంటే అది ఒకరు ఎవరైనా రిస్క్ చేస్తే మిగతా అందరికీ ఒక రూట్ లాగా అయిపోతుంది. ఎవరు ముందు రిస్క్ చేస్తారో చేయాలి. అది చేయాలి. దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్కి ఒక ఫిల్ము అలా పడింది అనుకోండి, 4-5 స్టార్ 4-5 ఫిల్మ్స్ వచ్చినా ఫస్ట్ అసలు థియేటర్ సిస్టము, మూవీ ప్యాటర్న్ మొత్తం సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఎందుకు జనవరిలో ఒక రెవెన్యూస్ జనరేట్ చేశాక మళ్ళీ ఒక 6 months 5 months మళ్ళీ డ్రైగా ఉంటుంది కదా. ఎంత ఇబ్బంది పడిపోతుంది మార్కెట్, థియేటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ. కొన్ని సింగిల్ స్టేషన్స్ మూసేస్తున్నారు. ఈసారి చూస్తే ఫిబ్రవరిలో సరైన సినిమాలు లేవు, మార్చిలో లేవు. అదే నేను అంటుంది. ఎప్పుడు వస్తాయి ఇది ఈ కన్ఫ్యూజన్, ఈ డ్రైనెస్ పోవాలంటే నేను హానెస్ట్గా చెప్తాను కదా, స్టార్స్ మీరు అన్నట్టు టాప్ స్టార్స్ ఎవరైనా కానీ ఒక రీజనల్కి కనుక ఒకరు రిస్క్ చేయగలిగితే, వాళ్ళకి నచ్చిన డైరెక్టర్తో, ఎవరితో నాతో చేయాలని అనట్లేదు కానీ వాళ్ళకి నచ్చిన డైరెక్టర్తో వాళ్ళకి నచ్చిన సెటప్లో ఒకటి చేయగలిగితే, ఎందుకంటే ఇంత స్టామినా ఉంది రీజనల్ మార్కెట్, డెఫినెట్లీ ఒకటి చేయగలిగితే అన్నీ సెట్ అయిపోతాయి. అలా 4 చేశారనుకోండి మొత్తం సెట్ అయిపోతుంది. మళ్ళీ వైజాగ్ పార్క్ హోటల్కి ఎప్పుడు వెళ్తున్నారు కథ కోసం? February end or March 1st week వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ ట్రైన్ సంక్రాంతికి జనవరిలోనే ల్యాండ్ అవుతుందా? మీకు అన్నీ తెలిసి ఎందుకు మాట్లాడతారు? ఎక్కడ ల్యాండ్ అవుద్ది అనుకుంటున్నారు? మీకు ఇదే నాన్ స్టాప్ ట్రైన్, ఇది సంక్రాంతి టు సంక్రాంతి. అంటే స్లాట్ అలాగే ఉంది కదండి. నా స్లాట్ ఇప్పుడు 3 months 4 months స్క్రిప్టింగ్, మళ్ళీ June Julyకి స్టార్టింగ్, మళ్ళీ ప్రొడక్షన్, డెలివరీ అక్కడే కనపడుతుంది. సంక్రాంతికి ఎక్స్పెక్టెడ్ డేట్ అక్కడే కనపడుతుంది. సంక్రాంతికి ఒక బేబీ తీసుకొచ్చి పెడుతుంటారు. అలా కాదు కానీ ద ఫెస్టివల్ వర్కింగ్ ఫర్ మీ ఇన్ ఏ బిగ్ వే. సో సంక్రాంతి వస్తున్నట్టు సంక్రాంతి లేదండి,
టూ అని నేను ఇప్పట్లో నేను చెప్పను, బట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ న్యూ వరల్డ్, అది కొత్త దానికి వెళ్దామని చూస్తున్నాను. ఓకే. సీక్వెల్ అని నేను, ఎందుకంటే సీక్వెల్ ఈజ్ గోయింగ్ టు బి మళ్ళీ ఒక అదే ప్లస్ అవ్వచ్చు, అదే ఎనిమి అవ్వచ్చు, క్యారెక్టర్స్ మళ్ళీ అదే ఎనిమి కూడా అవ్వచ్చు, మనకు అదే ఎనిమి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది అనలైజ్ చేస్తున్నాం. పైగా మీకు ఫ్రీడమ్ తగ్గిపోతుంది. కొత్త క్యారెక్టర్స్ కొత్త సెటప్ చేస్తే వరల్డ్ ఇంకా మనం డిఫరెంట్గా చేయొచ్చు. సో అందుకే ఆ అనాలిసిస్ ఉంది, ఏది చేద్దాం ఏంటనేది. బట్ లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సినిమా వెంకటేష్ గారితో కదా? లేదండి, ఇంకా ఏమీ ఫిక్స్ కాలేదు ఎవరితో ఏంటనేది. ఇంకొక 1 వీక్లో అనౌన్స్మెంట్ ఇస్తాను. 1 వీక్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు? చేస్తాం, 1 వీక్ 10 days. సూపర్ ఫాస్ట్. పవన్ కళ్యాణ్ గారు సూపర్ రూమెన్ అన్నట్టుగా మీరు సూపర్ డైరెక్టర్. ఎనీహో హ్యాపీ సార్. ఎస్, మీ రికార్డు మీరే బదులు కొట్టుకుంటూ, థ్యాంక్ యూ. జనాల్ని బదులు కొట్టకుండా, జనాల్ని సతాయించకుండా, జనాల్ని ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్ళిపోండి. థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాక్ టు బ్యాక్ మెమరబుల్ ఉండండి సార్, వస్తున్నాను, మెమరబుల్ ఫిలిమ్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. అలాగే మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చేసిన అల్లరికి, అరాచకానికి, గోలకి అరాచకానికి. మిమ్మల్ని ఎవరు ఏమి అనలేరు అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడగలరో నాకు తెలుసు. నమస్కారం మీకు. ఓకే.